ఇది పర్ఫెక్ట్ గా ఉంది. సూపర్ గా చేశారు, థ్యాంక్స్. ఫూలా ఏంటిది? ఇంతకు ముందు ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి సంఘటన చూడనే లేదు. హోలా, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇంతలా పికాక్ ఎగురుతుందని నాకు ఈ రోజే తెలుసు. అవును కదూ, పీకాకు ఇవన్నీ చెయ్యలేదు, నేను మాత్రమే ఇవన్నీ చెయ్యగలను. నిజంగానే ఇది అమేజింగ్ గా ఉంది. అవును రిక్కీ, అందుకే ఎప్పుడు అందరూ నన్ను పొగుడుతూ ఉంటారు. నేను నిజం చెప్తున్నాను, ఈగల కంటే చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటే వచ్చింది మన ఫూలా. తన వల్ల ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయాను. అవును, నిజమే. అంత వేగంగా వెళ్ళి ఆకాశంలో ఉన్న చందమామనే అంటుకున్నాడు. విన్నారా, ఆకాశంలో ఉన్న మబ్బులన్నిటినీ తాకేసి వచ్చిందంట ఆ పీకాకు. కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి ఏంటి? నా కళ్ళారా నేను చూస్తేనే నేను నమ్ముతాను. నిజంగానే ఫూలా ఈగల కన్నా ఎక్కువగా ఎగిరాడా? అవును, నేను ఎగిరాను. నువ్వెలా చేయగలిగావో మాకు కూడా వివరంగా చెప్పు. కానీ ఇది ఒక భయంకరమైన ఛాలెంజ్, మీ వల్ల చేయడం కుదరదు. పీకాక్ ఈగుల్ కన్నా ఇంకా ఎత్తు ఎగరగలదా? ఇవి కనీసం 3 మీటర్ల ఎత్తు కూడా ఎగరలేవే. అవును, అది కరెక్టే. కానీ ఫూలాని ఒక పెద్ద కోకోనట్ ట్రీని వంచడానికి హెల్ప్ చేశాడు. దాని తర్వాత అది అక్కడి నుంచి ఎగిరిపోయింది. నిజంగానే ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ ఏది నిజమో తెలియడం లేదే. సరే వదిలే బగీరా, మనకి కావలసిన కోకోనట్ మనకి దొరికాయిగా, మనకి అది చాలు. రా మనం వెళ్దాం. నిజంగానే అలా జరుగుంటే బాగుంటుంది, కానీ ఒకవేళ అది గనక అబద్ధం అయ్యుంటే? ఫూలా మీద మీరు సందేహపడుతున్నారా? తప్పకుండా ఇది నిజమై ఉంటుంది, నేను నమ్ముతున్నాను. ఫూలా, నీలాగా అసలు ఎవ్వరూ చేయలేరు తెలుసా? నీ దగ్గర ఇంకా ఎన్నో ఉంటాయని ఆశపడుతున్నాను. అవి ఇంకా నేను నా కన్నాలు చూడాలి. అవును, ఇది కూడా మంచి ఐడియానే కదా. చేసి చూపించు. కానీ అది ఏంటంటే, నువ్వు చేయగలవు, నువ్వు ట్రై చేయి. నదిని దాటుకుంటూ ఎగరడానికి ట్రై చేయి. పొద్దున కోకోనట్ తీయడానికి హెల్ప్ చేసావుగా, అలాగా. అది ఓకే, ఖచ్చితంగా చేస్తాను. అరే అసలు ఏమైంది? అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు నీ హఠాత్తుగా చేస్తున్నావు? మాటలు ఆపేసి నాకు కాస్త ఇక్కడ వచ్చి గోకు. థ్యాంక్స్ ట్రెబాకీ. ఈ దోమలున్నాయి, అవి నన్ను కొరికేశాయి, అందుకే ఇలాగా. నేను దీన్ని పూర్తి చేశాను. లేదు, మేము దీన్ని మిస్ చేసాం, చూడనే లేదు. లేదు, అలా జరగడానికి అసలు వీల్లేదు. ఇది ఎలా సాధ్యం? అయితే ఇదంతా ట్రిక్కా? ఇలా చూడండి, చూడకపోవడం మీ తప్పు. నేను మళ్ళీ చెయ్యలేను. ఏంటి, అర్థమైందా? కానీ నాకెందుకు ఇందులో నమ్మకం లేదు. షేర్ ఖాన్, మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. కానీ దానికంటే ముందు మీరు నా మీద కోపడకూడదు. నేను ఆ విషయం చెప్పిన తర్వాత మీరు కోపడచ్చు, సరేనా? ఇలా చూడు, అందరూ నువ్వు నిజంగా చేసావనుకుంటున్నారు, కానీ నిజం నువ్వు అందరికీ చెప్పేయాలి. అదే మంచిదవుతుంది. అవును, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నిజంగానే ఎగురుకుంటూ వెళ్ళాను. నాలా ఎగరడం నీ వల్ల అవుతుందా? ఖచ్చితంగా కుదరదు. జాగ్రత్త. పైకి ఎగిరి వెళ్ళు. నన్నే కొడతావు కదూ, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చెప్పినట్టు నువ్వు ఎగరగలవంటే ఇప్పుడు ఎందుకు నువ్వు కిందకి దిగొచ్చావు? నన్ను కాపాడినందుకు ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చెప్పినట్టుగానే అన్ని పీకాకుల్లాగా నేను కూడా నార్మలే. అందరికీ నేను నిజం చెప్పేస్తాను. నేను మీ అందరినీ పిలవడానికి కారణం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
నన్ను పిలవకపోయినా నేను వస్తాను. ఈ ముఖ్యమైన సమావేశంలో నేను లేకపోతే ఏం బాగుంటుంది, అందుకే వచ్చాను. అలాగే ఓ పెద్ద షో జరపబోతున్నాను, అందుకు మిమ్మల్ని ఆహ్వానించాలి. మనందరికీ మిత్రురాలైన ఫూలాయే ఆ షోని నిర్వహించబోతోంది. ఆ షోలో ఎన్నో విన్యాసాలుంటాయి. అంతేకాదు వాటన్నిటికీ సమర్థులే వీరు. అందుకు మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఇక్కడే ఆహారంగా చేసుకుంటాను. ఇకి నాకు నీ హెల్ప్ కావాలి. నీ నిర్ణయమేమిటో ఇప్పుడు చెప్పు. బుద్ధిగా షోలో పాల్గొంటావా లేకపోతే నాకు ఆహారం అవుతావు? నేను చెప్పినట్టు చేస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు బ్లాక్మెయిల్ చేసి నువ్వు సాధించలేవు షేర్ ఖాన్. ఏమిటి నా ముందే ఛాలెంజ్ చేస్తున్నావా? నా ఆహారాన్ని ఇప్పుడు నీతోనే మొదలు పెడతాను. నీ వల్ల అవుతే చేసుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా నువ్వు ఓడిపోతావు. చూసుకొని బాస్, తన మీ మీద ట్రిక్ చేస్తున్నాడు. ఆ పీకాక్ ని కాపాడడం కోసం తన చేస్తున్నాడు. జాగ్రత్త. ఇంతకేనా నువ్వు ప్లాన్ వేసింది? దీంతో కలిపి నీ మీద పగ తీర్చుకుంటాను. నీ కాళ్ళకి గుచ్చుకున్న ముళ్ళు చాలా భయంకరమైనవి. నీకు పెద్ద ఆపద రావచ్చు. వాడు చెప్పేది నిజమే. ఒకవేళ నువ్వు మందు రాచుకోపోతే నీకు పెద్ద ప్రమాదమే రావచ్చు. వెంటనే నీకు చికిత్స చేయాలి. ఆ తర్వాత నీ కాలు ఎలా ఉంటాయంటే... అనవసరమైన మాటలెందుకు, కాస్త సహాయం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నీకే చెప్పేది. నా కాలును నయం చేసుకుని వచ్చిన తర్వాత నా కోసం నువ్వు ఆ సాహసం చెయ్యాలి. నీకేం కాకూడదని నేను ఇలాంటి ఒక ప్లాన్ చేసి నేను ఇప్పటికీ కాపాడాను. కానీ ఇకపై నువ్వే నేను కాపాడుకోవాలి. కానీ నేను దీన్ని ఎలా చేయగలను? ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది, చూద్దాంలే. మీకు నయమయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. కానీ నాకు ఆకలి దంచేస్తుంది. అలా అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆ కట్టు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత ఎత్తులో నేను ఎగరలేననిపిస్తోంది. చూడు, నీ రెక్కల్ని బాగా విరిచి ఎగరడానికి ట్రై చేయి, అప్పుడే నువ్వు ఎగరగలవు. నేను ఇక్కడ ఎగరగలననిపిస్తోంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. నువ్వు అదరగొట్టేసావు ఫూలా. ఇప్పుడు ఈగల్ హెల్ప్ లేకుండా నువ్వు ఇది చేయాలి. మోగ్లీ, ఫూడా, నువ్వు చెప్పినట్టే నేను షేర్ ఖాన్ కి అన్ని చేశాను. కానీ వాడు మాత్రం ఆగకుండా ఇక్కడికి రావాలని పట్టుబట్టాడు. నేను చేయగలిగింది చేశాను, అంతే. ఇప్పుడు అన్నిటికీ ముగింపు తెలుస్తుంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూసింది. త్వరగా ఎగిరి వెళ్ళు, లేదంటే నేను నిన్ను తినేస్తాను. కాపాడండి, నేను మునుగుతున్నాను. మౌగ్లీ మునిగిపోతున్నాడా? ఇది భలే అవకాశం. నిజంగా ఈ రోజు చాలా మంచి రోజు. ఏం దిగులు పడకు, మౌగ్లీ దగ్గర ప్లాన్ ఉండే ఉంటుంది. ఫూలా, నన్ను కాపాడు. నీకు నా సాయం కావాలా? ఇలా చూడండి మాస్టర్, తను మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. తను బానే ఉన్నాడు, తనని వదిలేయండి. ఫూలా, తనకి సాయం నేను చేయాలి. ఆగలేను, నిన్ను ఆహారంగా చేసుకోవలసిందే. మాస్టర్, వెల్ డన్ ఫూలా. షేర్ ఖాన్ చెప్పినట్టు ఈ రోజు తనకి చాలా బాగుంది. మోగ్లీ, ఒకసారి వెనక్కి చూడు. నేను జాగ్రత్తగానే ఉన్నాను, నువ్వు చూసిరా. Well done. నాకు సహాయం చేయటం బాకీ. కానీ అసలు నేనేం చేయగలను? నేను కావాలంటే నా పళ్ళుతో మీకు సాయం చేయనా? అలా కదరా, బుద్ధి లేని సన్నాసి, నాకు నొప్పి పెడుతుంది. ఖచ్చితంగా నేను నిన్ను వదిలిపెట్టను. జరిగింది ఇదే. నన్ను క్షమించండి. ఇది చెప్దామనే మిమ్మల్ని అందరినీ పిలిచాను.
అంటే నువ్వు మమ్మల్ని మోసం చేసావు. నువ్వేం చెప్పినా నమ్ముతామన్న ఉద్దేశంలో అలా చేసావు కదా. పర్వాలేదు, మేము వీటిని నమ్మింది మా తప్పే. వాడు అబద్ధం చెప్పినాను, ఆఖరిలో వాడు సాధించాడుగా, అదే నాకు సంతోషం. నాకు అది చాలు, దానికోసమే వాడిని పొగడాలి. అవును, వెల్డన్ పోలా, నువ్వు చాలా బాగా చేశావు. దిగులు పడకండి, ఆలియా త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా అది లేటుగానే వస్తుంది. తన కోసం మనం కూడా లేటుగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈసారి మనం దాన్ని వదిలేసి వెళ్ళడమే కరెక్ట్. అది నిజమే. తనని ఒకసారి మనం వదిలేసి వెళ్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి ఒంటరిగా వస్తేనే కదా ఇబ్బంది ఏంటో తెలిసేది. ఆగో, నిన్ను వదలను. ఒక ముఖ్యమైన పని ఉంది, నేను వెంటనే ఆ పని చెయ్యాలి. నన్ను వదలు. మీ ఇద్దరికి ఏం కాలేదుగా? అవును, నువ్వు మైగ్రేషన్ కి వెళ్ళలేదా? నేను మిస్ చేశాను. నేను లేటుగా ప్రారంభం అవటం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉండలేను, నేను సంతోషంగా కూడా ఉండలేను, నేను ఆకాశంలో ఎగరలేను. నువ్వు ఒంటరిగా వెళ్ళొచ్చుగా, నీకు దారి తెలుసు కదా, మరి ఇంకే. కానీ నా వల్ల నేను నా ఈకల్ని పెట్టుకుని ఒంటరిగా ఎగరలేను. అది చాలా ప్రమాదమైన విషయం. నన్ను అడిగితే ఇలాంటి భయంకరమైన జర్నీ ఎవరూ సాధించలేరు. అయితే బాధపడకు, నెక్స్ట్ మైగ్రేషన్ కి నువ్వు వెళ్ళు. కానీ ఇంతసేపు నేను ఒంటరిగా ఇక్కడ ఏం చేయాలి? ఈ భయంకరమైన జంగల్లో నేను ఎలా ఉండాలి? అన్ని కష్టంగా నువ్వు అసలు ఎందుకు అనుకుంటున్నావు? సారీ. నేను బగీరా కలిసి నీకు ఒక మంచి ప్లేస్ ని కనిపెట్టిస్తాం. మీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేముంటాం. అప్పుడే నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వవు. ఈ అడవి గురించి చాలా సీక్రెట్స్ నీతో చెప్తాను. అవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నీకు ఓకే కదా బగీరా? ఓకేనే. ఇలా చూడు. ఇలా చూడు. మనం చాలా సమయం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఇక్కడ చూడు. ఇది అద్భుతంగా ఉంది. నిజంగానా? ఈ ప్రదేశం నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా పురుగులుంటాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద పళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి. హే, జాగ్రత్త. ఈ శ్వాసన చాలా బాగుంది. దాని గురించి చెప్పే లోపల ఇలా జరిగింది. ఈ ఆపద తనకు వచ్చుండకూడదు. ఇప్పుడు నువ్వు అన్నిటినీ మర్చిపోబోతున్నావు. అలాగా? అలా ఏం కాదే, నేను నార్మల్ గానే ఉన్నాను, నాకేం కాలేదు. ఒక రోజు నా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న పక్షులతో నేను కలిసి ఆడుకుంటాను. హే చిక్కి చిక్కి, నేను అనుకున్నట్టు అన్నిటినీ మర్చిపోయినట్టుంది. ఇంకా అల్లర్లే ఏం చేయబోతోందో తెలియట్లేదు. ఓరి బాబో, ఈ జంతు చాలా అందంగా ఉంది. చాలా నిదానం అనుకుంటాను. నువ్వు తన సంగతి చూసుకో, నేను షేర్ ఖాన్ సంగతి చూసుకుంటా. నాతో రా ఎలియనా, ఇక్కడుండి ప్రతి సమయం ఆపద. నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? నువ్వు చాలా నిదానమైన జంతువుగా ఉన్నావే. నన్ను చూసి నువ్వు భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను, అర్థమైందా? నేను పిల్లిని అనుకుంటున్నావా? ఇంత హుందాగా మాట్లాడుతున్నావు? అవును, నువ్వు ఒక పెద్ద సైజ్ పిల్లివి. ఎంత మెత్తమెత్తగా ఉన్నావో తెలుసా? నీ దగ్గర వచ్చే శ్వాసన చాలా బాగుంది. నీలాంటి ఒకరిని నేను అస్సలు చూడలేదు.
నువ్వు అనుకుంటున్నది ఏది జరగదు షేర్. నేను తప్పకుండా మళ్ళీ కలుస్తాను. నేను తప్పకుండా వస్తాను. బల్లు, ఏలియానా ఆ పాయిజనస్ ఫ్లవర్ స్మెల్ చేసింది. షేర్ ఖాన్ కూడా తన స్నేహితుడని అనుకుంటున్నాడు. షేర్ ఖాన్? ఓ, నాకు నచ్చిన మిత్రుడి పేరు షేర్ ఖానేగా. జీవితంలో ఇలాంటి ఒకరిని కలుస్తానని నేను అసలు అనుకోలేదు. నేను ఊహించిన విధంగానే ఉన్నారు. నేను ఎలాగైనా వాణ్ణి వెతుకుని అన్ని విషయాలు చెప్పాలి. నువ్వు నాకు నచ్చావని చెప్పాలి. అరే, అసలు ఈ పద్ధతి ఏమాత్రం బాలేదు. వెంటనే ఆపాలి. హాలియోనా నన్ను చూడ్డానికి వస్తానని చెప్పింది. ఒక మామూలు పక్షి భయంకరమైన టైగర్ ని ఫ్రెండ్ గా ఎలా ఒప్పుకుంటుందో అసలు అర్థం కావట్లేదు. ఇది వింటుంటే అసలు కథగా అనిపించట్లేదు. మౌగ్లీ ఆట కట్టించడానికి అదొక మంచి సందర్భం. దాన్ని నేను జార విడుచుకోను. అది ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పింది. ఆ పక్షిని కాపాడడానికి తప్పకుండా మౌగ్లీ వస్తాడు. నేను పెప్పర్ తో ఒక మందు తయారు చేశాను. సూపర్. షేర్ ఖాన్! ఖచ్చితంగా ఇది షేర్ ఖాన్ కనిపెడుతుంది. నువ్వు నా పూసి క్యాట్. నేను నిన్ను ఎప్పటికీ మిస్ చేసుకోను. నువ్వు నాతో వస్తే నేను నిన్ను ఒక పెద్ద పార్టీకి తీసుకెళ్తాను. నేను వెళ్ళి మౌగ్లీ ఇక్కడ ఉన్నాను చూసొస్తాను. మీరేం చేస్తారంటే హాలియోనాతో మాట్లాడండి. నేను వచ్చేంత వరకు మీరు అలాగే మెయింటైన్ చేయండి. మీరు త్వరగా తన దగ్గరికి వెళ్ళి తీసుకురండి. తను పాడిన పాటలాగే మీరు కూడా ఒకటి పాడండి. తనకి మీరంటే చాలా ఇష్టం. ఏమిటి, నిజమా? నన్ను నమ్మండి. మీరు తనతో మాట్లాడితే తనకి చాలా నచ్చుతుంది. నువ్వు తిరిగి నా కోసమే వచ్చావా? నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీతో చాలా మాట్లాడాలి. ఈ ఏలియానా లోపలికి వెళ్తుంది. షేర్ ఖాన్ కూడా అక్కడే ఉంటాడుగా. బల్లు మన ప్లాన్ ప్రకారం అన్ని సరిగ్గా జరగాలి. ఎక్కడ పొరపాటు జరగకూడదు. ఎడు చూడు, తుపాకీ ఇదిగో ఎక్కడున్నాను. నేను చెప్పింది అలాగే జరిగింది. వాళ్ళు వచ్చేశారు. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నా మాట వింటావుగా? బల్లు ఇక్కడికి వచ్చాడు. అయితే తను కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. మౌగ్లీ తప్పకుండా వస్తాడు. ఈసారి మాత్రం వాడు నా చేతుల్లోంచి తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వే వాడిని పట్టుకోవాలి. ఏంటి, నేను పట్టుకోవాలా? అవును. నీ వల్ల కదా? నీకు భయమా? సరే, నాతో రా. దీన్ని తాగు. నాకే వద్దు. నాకు దాగంగా లేదు. నిన్ను అసలు ఎవరిని పిలిచింది? ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళ్ళమంటున్నానా? ఇది నా తప్పు కూడా కాదు, అలాగే నా ఐడియా కూడా కాదు ఇది. చెప్తున్నానా, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఏలియానా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళిపో. నా పథకం పారింది. ఇక నీ కథ సమాప్తం. ఇదే నేను ఎదురు చూశాను. సరైన సమయంలో నువ్వు వచ్చి కాపాడాను షేర్ ఖాన్. నువ్వు చివరిగా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఎందుకంటే నీకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయి. నా షేర్ ఖాన్ ని ఎదిరికించడానికి వచ్చావా? నేను ఊరుకోను. వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. నిన్నిప్పుడే బంధిస్తాను. చిట్టి కన్నా నువ్వు చాలా చాలా ముద్దొస్తున్నావు చిచ్చి. మాస్టర్, మీరు అసలు ఏం చేస్తున్నారు? నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఇదిగో వస్తున్నాను. మాస్టర్, మీకు అసలు ఏం కాలేదు కదా? ఎందుకు నెల చేస్తున్నారు? ఇక నుంచి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. మరైతే నేను అన్ని మంచిగా జరిగింది. షేర్ ఖాన్ మాత్రమే ఇలా అయ్యాడు.
నన్ను రక్షించినందుకు చాలా థ్యాంక్స్. అమ్మయ్య ఆలియానా, నువ్వు ఇక్కడే ఉన్నావా? మంచిదైంది. నువ్వెక్కడున్నావో ఏంటో అని భయపడ్డాను. మీరు మళ్ళీ వచ్చేసారా? నా కోసమేనా? నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది బాగుందా? అలాగే ఇటు పక్క కూడా. ఇది